Good morning everyone. I am Dr. Aditya, consultant urologist and andrologist, Rachana Hospital, Madinaguda. ఈ రోజు టాపిక్ ఏంటంటే అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటాం. సో సిమ్టమాటిక్ అండ్ అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే మెయిన్గా ఇది ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో. సో చాలామంది ప్రెగ్నెన్సీ అప్పుడు కంపల్సరీగా ఫస్ట్ విజిట్లో కానీ సెకండ్ విజిట్లో కానీ యూరిన్ టెస్ట్ చేస్తూ ఉంటారు. సో యూరిన్ టెస్ట్ నార్మల్గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. పస్సెల్స్ కానీ ఏమీ లేనప్పుడు, యూరిన్లో మంట లేనప్పుడు ఏమీ అక్కర్లేదు ట్యాబ్లెట్స్. ఎప్పుడైతే యూరిన్లో పస్సెల్స్ ఉంటాయో అండ్ బ్యాక్టీరియా ప్రజెంట్ అని ఉంటుందో సో కంపల్సరీగా ప్రెగ్నెన్సీలో ట్రీట్ చేయాల్సిన విషయం ఉంటుంది. అసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవు, జస్ట్ టెస్ట్ చేసినప్పుడే మనకు పస్సెల్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఉన్నట్టు తెలుస్తుంది. మామూలు వాళ్ళల్లో అయితే ఇది అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అనేది పెద్దగా ట్రీట్ చేయము అన్లెస్ వాళ్ళు ఏదైనా సిమ్టమ్స్తో మంటతో కానీ మాటిమాటికి యూరిన్కి వెళ్ళటం కానీ ఫీవర్తో కానీ వస్తే తప్ప. ఈ ప్రెగ్నెంట్ వాళ్ళల్లో ఎందుకు ఇంపార్టెంట్ ట్రీట్ చేయటం అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటే సో ప్రెగ్నెంట్ వాళ్ళలో మెయిన్గా 2 to 10% ఆఫ్ పీపుల్కి అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా అనేది ట్రీట్ చేయకపోతే ఈ ప్రెగ్నెన్సీలో అది ఎక్కువ అయ్యి కిడ్నీకి పాకి పైలోనెఫ్రైటిస్ కానీ అండ్ సిస్టైటిస్ కానీ వచ్చి సో బేబీ గ్రోత్కి ఎఫెక్ట్ అవుతుంది అండ్ మదర్ కూడా సివియర్గా హాస్పిటలైజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ పైలోనెఫ్రైటిస్ కనుక వస్తే ప్రెగ్నెన్సీలో అండ్ ప్రీటర్మ్ లేబర్ అవడానికి ఛాన్సెస్ కానీ అండ్ బేబీ సరిగా స్టంటెడ్ గ్రోత్ ఉండటం కానీ ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి. సో 7th month 8th monthలోనే ప్రెగ్నెంట్ ప్రీటర్మ్ లేబర్ అయిపోతుంది. సో అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా ట్రీట్ చేయాలి అంటే ఫస్ట్ మీకు విజిట్లో బ్యాక్టీరియా ఉంది అని తెలిసినప్పుడు కల్చర్ చేయించాలి, యూరిన్ కల్చర్. అది కూడా ఒక మిడ్ స్ట్రీమ్ శాంపుల్ని ఇవ్వాలా, ఒక 5 to 10 ml పోనిచ్చి దాని తర్వాత వచ్చే శాంపుల్ని మాత్రమే మీరు కల్చర్కి ఇవ్వాలా. సో ఆ కల్చర్లో ఉండే గ్రోత్ అయ్యే సెన్సిటివిటీ ఉన్న యాంటీబయాటిక్స్ని బట్టే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో అన్ని యాంటీబయాటిక్స్ ప్రెగ్నెంట్ వాళ్ళలో ఇవ్వకూడదు. సో అది ఆ కల్చర్ చేసి దాని ద్వారా యాంటీబయాటిక్స్ మినిమం ట్రీట్మెంట్ ఇస్తాం. ఏదో ట్యాబ్లెట్స్ అయితే ట్యాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ 5 to 7 days ఇస్తాము. సో దాని తర్వాత కూడా ఒకసారి కల్చర్ చేసి పూర్తిగా ఇన్ఫెక్షన్ అనేది పోయిందో లేదో ప్రూవ్ చేసుకున్నాకే మనం ఇంత యాంటీబయాటిక్స్ అనేది ఆపాలి. కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెంట్ అని తెలిసాక ఫస్ట్ 3 నెలల్లోనో 6 నెలల్లోనో స్కాన్ చేసినప్పుడు కొంతమందికి స్టోన్స్ ఉన్నాయని తెలుస్తాయి. సో అప్పుడు దాకా ఏంటంటే వాటి వల్ల ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో కిడ్నీస్ ఎక్కువ పనిచేయటం స్టార్ట్ చేస్తాయో అండ్ కిడ్నీ అండ్ ఫీటస్ పెరిగే కొద్దీ కిడ్నీస్ మీద బరువు పడి సో ఆ స్టోన్ అనేది అప్పుడు సిమ్టమాటిక్ అవుతుంది. సో సాధారణంగా ప్రెగ్నెన్సీలో మ్యాక్సిమం మేము స్టోన్ ట్రీట్మెంట్ని అవాయిడ్ చేస్తాము. బట్ ఆ స్టోన్ వల్ల యూరిన్ ఆగిపోవటం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని తీసేయడానికి మాత్రం చాలా తక్కువ మందిలో మనం సిలికాన్ స్టంటింగ్ వేస్తాం. ప్రెగ్నెంట్ ఫీమేల్ అయినా కూడా మనం మినిమల్ అనెస్థీషియా ఇచ్చి సిలికాన్ స్టంటింగ్ అనేది వేస్తాము. సో ఈ సిలికాన్ స్టంటింగ్ ఏంటంటే ఒక 3 to 6 months ఉండటానికి, అంటే ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేసేదాకా కూడా స్టంట్ ఉంటుంది. సో ఆ స్టంట్ వేసి పెడతాము సో యూరిన్కి అబ్స్ట్రక్షన్ లేకుండా. సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అయ్యాక మనం సిటీ స్కాన్ తీసుకొని సో ఆ స్టోన్ ట్రీట్మెంట్ అప్పుడు చేస్తాం. అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అనే ట్రీట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెంట్ వాళ్ళల్లో. అండ్ నెక్స్ట్ ఇంకెవరిలో ట్రీట్ చేస్తామంటే ఎల్డర్లీ పీపుల్ అండ్ ఎక్కువ కాలం కెథెటర్ మీద ఉంటారు, ఈ బెడ్ రిడన్ వాళ్ళు కానీ లేకపోతే వెన్నుపూస విరిగిన వాళ్ళు కానీ. సో ఈ పేషెంట్స్లో ఏంటంటే అసిమ్టమాటిక్ బ్యాక్టీరియాని ట్రీట్ చేస్తాం. వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోయినా సో ట్రీట్ చేయకపోతే వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి సో కంపల్సరీగా అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అనేది ఈ ముగ్గురులో ట్రీట్ చేస్తూ ఉంటాం. సో మీలో ఎవరికైనా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు యూరిన్లో ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా స్టోన్స్ వల్ల కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే కంపల్సరీగా యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, ట్రీట్మెంట్ తీసుకోండి.